హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి డెవిల్ మూవీ రివ్యూ అనమాట. రివ్యూలోకి వెళ్ళే ముందుగా మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ అయితే ఆన్ చేసుకొని ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు, సపోర్ట్ చేయడం లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే అదొక నాకు మోటివేషన్గా ఉంటుంది. ప్లీజ్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఏమాత్రం ఆలస్యం లేకోకుండా మన రివ్యూలోకి అయితే వెళ్ళాం అనమాట. డెవిల్ మూవీ అయితే కన్నా గుడ్ మూవీ అని అయితే చెప్పొచ్చు అనమాట. ఈ స్టోరీ మనకి కళ్యాణ్ రామ్ గారు మాత్రం కొంచెం కొత్తగా ఆలోచిస్తారు అనమాట. అంటే రొటీన్ స్టోరీస్ కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉండాలని ఆలోచిస్తారనమాట. ఆయన స్టోరీస్ కానీ కథ వేరే ఏదైనా సిచ్యువేషన్స్ క్యారెక్టర్స్ కానీ కొంచెం డిఫరెంట్గా ఉంటాయన్నమాట. ఈ మూవీ కూడా మనకి కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది అనమాట. స్టోరీ పరంగా అయితే కన్నా నిజంగానే గుడ్ స్టోరీ అండి. బాగా ఎంచుకున్నారు. స్టోరీ మాత్రం సూపర్ ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది స్టోరీ మాత్రం. ఇక్కడ ఒక మర్డర్ గురించి అయితే చూపిస్తారనమాట. ఫస్ట్ హాఫ్లో అయితే కన్నా ఒక మర్డర్ జరిగి ఉంటుంది. దానికి ఇన్వెస్టిగేషన్ చేయడానికి మన కళ్యాణ్ రామ్ గారిని అయితే పిలుస్తారనమాట. ఆయన ఇన్వెస్టిగేషన్ చేస్తా ఎవరెవరి మీద అనుమానం ఉందో వాళ్ళని ఎంక్వైరీ చేస్తూ ఉంటారనమాట. ఇందులో మనకి ట్విస్ట్లు అయితే చాలా ఉన్నాయండి. నిజంగా చాలా అంటే చాలా ఉన్నాయి. మనకి కొన్ని ఒకటి రెండు అయితే ఊహించగలం, కొన్ని అయితే అసలు ఊహించలేము. నెక్స్ట్ ఏం జరుగుతుందో అనే ట్విస్ట్ని అసలుకి పసిగట్టలేమన్నమాట మనమైతే కన్నా. ఇందులో ఒకటైతే మాలవిక నాయర్ గారి దగ్గర అయితే కన్నా ఒక ట్విస్ట్ ఉంటుంది, సూపర్ ఉంటుంది. ఆ ట్విస్ట్ అయితే కన్నా మన నిజంగానే ఆ ట్విస్ట్ అయితే మనం ఊహించలేము అనమాట. నిజంగానే చాలా పెద్ద ట్విస్ట్. ఇంకా ఈ ఫస్ట్ హాఫ్లో అయితే కదా స్టోరీ మొత్తం బాగుంటుంది. అంటే ఈ ఫస్ట్ హాఫ్లో జరిగిన సిచ్యువేషన్స్ అన్నీ మనకి సెకండ్ హాఫ్లో అర్థమవుతుంది అనమాట. ఓ ఇది దానివల్లనే కదా అయ్యింది అనేది అయితే కదా మనకి అర్థమవుతుంది అనమాట. సెకండ్ హాఫ్ చూడాల్సిందే ఖచ్చితంగా. ఎందుకంటే ఫస్ట్ హాఫ్లోని కొంచెం మనకి అలా పాయింట్ అలా మనకి హింట్ ఇచ్చి వదిలేస్తారనమాట. అదే మనకి సెకండ్ హాఫ్లో అర్థమవుతుంది అనమాట. ఈ మూవీలో ఇంకా ఫైట్ సీన్స్ మాత్రం మామూలుగా లేవండి. నిజంగానే ఊచకోతలాగైతే కళ్యాణం డైలాగు చెప్పి ఫైటింగ్ చేసేటప్పుడు మాత్రం మామూలుగా లేదు. నిజంగానే చాలా అంటే చాలా బాగా చేశారు. ఆయన యాక్టింగ్, ఫైటింగ్, డైలాగ్ డెలివరీ కానీ డిఫరెంట్గా అనిపించింది నాకైతే కనుక. చాలా అంటే చాలా బాగా నచ్చింది అనమాట. ఇంకా ఈ మూవీ బీజిఎం అయితే కన్నా మనకి బీజిఎం బాగుంది కానీ సాంగ్స్ అయితే రెండు ఉన్నాయండి. ఒకటి ఐటమ్ సాంగ్, ఒకటి నార్మల్ సాంగ్, అంటే హీరో హీరోయిన్కి ఉంటుంది కదా అలా ఉంటుంది అనమాట. ఐటమ్ సాంగ్ మాత్రం 1940 లాగా నాకైతే అనిపించదు అనమాట. ఆ సాంగ్ అయితే కన్నా కొంచెం న్యూగా అయితే ఉంటుందన్నమాట ఆ సాంగ్ మాత్రం. ఇంకా హీరోయిన్ది కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ క్యారెక్టరే అనమాట ఆ అమ్మాయిది కూడా. ఇంకా సపోర్టింగ్ క్యారెక్టర్స్ కూడా చాలా బాగా చేశారు. హీరోయిన్ ఇంకొకటి అయితే కన్నా సపోర్టింగ్ క్యారెక్టర్స్ బాగానే ఉన్నాయి. హీరో గారి ఎంట్రీ మొత్తం ఆయన అది వేరే లెవెల్ అయితేనే చెప్పొచ్చు అనమాట. చాలా అంటే చాలా బాగుంది. మనకి సెకండ్ హాఫ్లో అయితే కన్నా ఒక లాస్ట్ ఒకటి వీళ్ళు కోడ్ వర్డ్ లాగా అయితే వాడతారు. ఆ ట్విస్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అనమాట. సెకండ్ హాఫ్లో కూడా మనకి ఫస్ట్ హాఫ్లో జరిగినాం కానీ సెకండ్ హాఫ్లో అయితే కానీ ఇంకా చాలా బాగుంటుంది. ఫస్ట్ హాఫ్లో కొంచెం స్లోగా అయితే అనిపిస్తుంది అనమాట. కానీ సెకండ్ హాఫ్లో మాత్రం దానికి ఉండే పాయింట్స్ అన్ని ఇందులో తెలుస్తాయి. అందుకే మనకి ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. మనకి ఇంట్రెస్టింగ్గా అనిపించే కానీ హీరోయిన్ ఎంట్రీ సాంగ్స్ పెడతారు. అది కొంచెం లిటిల్ డిస్టర్బెన్స్ అయితే అనిపించింది. అంటే మనం ఇంట్రెస్టింగ్గా చూసేటప్పుడు అది కొంచెం డిస్టర్బ్ లాగా నాకైతే అనిపించింది అనమాట. ఓవరాల్గా అందరూ చాలా అంటే చాలా బాగా చేశారు. హీరోయిన్ కానీ హీరో కానీ ఇంకా సపోర్టింగ్ క్యారెక్టర్ కానీ చాలా అంటే చాలా బాగా చేశారు. ఓవరాల్ మూవీకి నేను రేటింగ్ ఎంత ఇస్తానంటే 3.5 రేటింగ్ అయితే ఇస్తానండి. నాకు అనిపించినవి నేను చెప్తున్నాను. ఇంకా మీరు మూవీ చూడలేదంటే కదా ఇప్పుడే వెళ్ళి చూడండి. నిజంగా ఇట్స్ అ గుడ్ మూవీ, డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టోరీ, చాలా బాగుంటుంది. ఈ రివ్యూ మీకు ఎలా నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే నా కోసం చిన్న సబ్స్క్రైబ్, అలాగే చిన్న లైక్, ఒక షేర్ చేసేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఇంతటితో బాయ్.